హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. లవ్ లైస్ బ్లీడింగ్ ఇదొక హాలీవుడ్ క్రైమ్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని A24 పిక్చర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఈ A24 ప్రొడక్షన్ వాళ్ళు చాలా రా అండ్ బ్రూటల్ అండ్ చాలా డిఫరెంట్ మూవీస్ తీస్తారు, లైక్ గ్రీన్ రూమ్, మిడ్ సమ్మర్ అండ్ ఇట్ కమ్స్ అట్ నైట్. సో ఈ రివ్యూ గురించి తెలుసుకునే ముందు ఎప్పుడు చెప్పేదే, మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే కొంచెం సపోర్ట్ చేయండి భయ్య. మంచి మూవీస్ రికమెండ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ మూవీ 3 months బ్యాక్ ఓటీటీలోకి వచ్చింది, బట్ ప్రెసెంట్ అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలా రేసీగా ఉంటుంది. ఒక ఈవెంట్ తర్వాత ఒక ఈవెంట్ సరసర జరుగుతూనే ఉంటాయి. సింపుల్గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఒక జిమ్ మేనేజర్గా ఒక అమ్మాయి ఉంటుంది. అదే జిమ్లోకి ఒక బాడీ బిల్డర్ అమ్మాయి డైలీ వస్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి జిమ్ మేనేజర్కి ఇద్దరి మధ్య ఒక రిలేషన్ ఫామ్ అవుతుంది. ఆ మేనేజర్ వాళ్ళ ఫ్యామిలీ చాలా క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అనుకోకుండా వీళ్ళిద్దరు కూడా ఒక మర్డర్లో ఇరుక్కుంటారు. నెక్స్ట్ ఏం జరిగింది అనేదే స్టోరీ. సేమ్ అన్ని A24 ప్రొడక్షన్ మూవీస్ లాగే ఇది కూడా చాలా విచిత్రమైన సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఇరాటిక్ అండ్ అడల్ట్ సీన్స్ ఉంటాయి, అండ్ సెకండ్ హాఫ్లో చాలా కిల్లింగ్ అండ్ బ్రూటల్ సీన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టే స్క్రీన్ ప్లే చాలా రేసీగా ఉంటుంది. మన మెయిన్ 2 క్యారెక్టర్స్కి మనం బాగా కనెక్ట్ అవుతాం. ఇద్దరు లైఫ్ని మనకి చాలా రియల్ వేలో పోర్ట్రే చేశారు. అంటే ఒక క్రైమ్లో ఇరుక్కుంటే ఒక నార్మల్ హ్యూమన్ ఎలా రియాక్ట్ అవుతాడో అలానే ఉంటుంది. అండ్ ఎండింగ్ చాలా ఘోరంగా ఉంటుంది. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇంకొంతమందికి ఇదేంట్రా బాబు ఇలా జరిగింది అనిపించవచ్చు. సో ముందుగానే ఎండింగ్ గురించి ప్రిపేర్ అయ్యి ఈ మూవీ చూడండి. బట్ రొటీన్ సినిమాల కంటే ఏదైనా డిఫరెంట్ మూవీ చూడాలంటే ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. అడల్ట్ అండ్ గోర్ సీన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఒకసారి అయితే చూడాల్సిందే. నా సైడ్ నుంచి అయితే రికమెండెడ్ 60%. ఫ్యామిలీతో అస్సలు చూడకండి. ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మంచి మూవీ రివ్యూతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.